ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సామాజిక కవి సిద్ధప్ప వరకవి 121వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాలివాహన మండల కమిటీ అధ్యక్షుడు సిలివేరి స్వామి మాట్లాడుతూ 1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లె గ్రామంలో సిద్ధప్ప వరకవి జన్మించారని, వీరి కుటుంబం చాలా పేద కుటుంబమని, సిద్ధప్ప వరకవి తమ కుల అభివృద్ధికి చాలా సుదీర్ఘంగా పోరాటం చేశారని, రాష్ట్ర ప్రభుత్వానికి తాము విన్నవించుకునేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కోరుకునేది ఒక్కటేనని, వివిధ కులాలను ఎలాగైతే గుర్తిస్తున్నారో కుమ్మరి శాలివాహన కులాన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మా కుల బంధువు అయిన సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఆవిష్కరించి అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య, ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకటి, ఎదునూరి రామచంద్రం, పట్టణాధ్యక్షుడు ఎదునూరి అంజయ్య, ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్, శాలివాహన యోజన సంఘం అధ్యక్షుడు ఎదునూరి భానుచందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య స్వామి, లక్ష్మీమతి, అశోక్, మండల గ్రామ శాలివాహన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ముందుకు రాకు. ఓకే ఒక్కొక్కరు కట్టిన తర్వాత మిగిలితే మనం శంకర్ పైన అక్కడ లక్ష్మీ అన్న ఆగే ఆగే ఒకళ్ళు అయినా ఒకళ్ళు
అరే నీళ్ళు కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు జై శాలివాహన జై శాలివాహన జై శాలివాహన జై శాలివాహన శాలివాహన ఐక్యత వర్ధిల్లాలి శాలివాహన ఐక్యత వర్ధిల్లాలి ఆల్రెడీ కూడా ఏమన్నా సిద్ధప్ప వరకవి గారి జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం మన ముస్తాబాదు శాలివాహన మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాను. ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది. ఆయన ఎందుకంటే మహాయోగి రాజయోగి బోధిసత్వుడు. ఆయనకు చాలాగా బిరుదులు ఉన్నాయి, అనేక గ్రంథాలు చేసినాడు. ఇట్లాంటివి జరుపుకోవడం నాకు శుభదినం. మండల కేంద్రంలో శాలివాహన మండల సంఘ కమిటీ ఆధ్వర్యంలో వరకవి సిద్ధప్ప గారి 123వ జయంతి వేడుకలను ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రం నందు కూడలి నందు అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది. ఇది మా కుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుకుంటాం. వరకవి సిద్ధప్ప గారు తన గృహలో 12 సంవత్సరాలు తపస్సు చేసి ఒక రాజయోగిగా పేరు పొందిన తెలుగు మొదటి మహాకవిగా పేరు పొందారు. ఈయన అడుగుజాడల్లో మేము కుమ్మరులం ప్రతి ఒక్కరం నడుస్తామని, మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకానైనా పోరాడతామని, అలాగే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుమ్మర్ల హక్కులకు కొన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అదేంటంటే మా కుమ్మర్లకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు మా కులానికి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల మేము కూడా రోడ్ల మీదకి ఎక్కి మేము కూడా ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు ఇంత వేడుకలను జరుపుకోవడం మా కుమ్మరి కుల సంఘ సభ్యులందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు వరకవి సిద్ధప్ప గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి జయంతికి ఇచ్చేసినటువంటి మా కుల బాంధవులు అందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇట్టి వరకవి గారి జయంతి అనేది చాలా ముందుగా జరుపుకోవాల్సింది, కానీ మా సంఘం కొంచెం వెనుక అడుగు వేసినందుకు ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఆయన చాలా పురాణాలు, పద్యాలు, తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి సిద్ధప్ప గారు ఆయన 7వ తరగతి వరకు చదువుకున్నప్పటికైనా ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించిన దశలోనే అప్పటి రజాకారులు తన మీద పోరాటం చేస్తే శారీరకంగా మానసికంగా హింసించినా కూడా తను విద్యను పక్కకు పెట్టి మళ్ళీ కవిగా పునఃస్థాపన చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు తన గుహలోనే తపస్సు చేసినటువంటి వ్యక్తిగా తను కవిగా పేరొందినారు. ఈయన గురించి తెలుసుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేకతనిచ్చి యూనివర్సిటీలో కూడా తనకంటూ ఒక సబ్జెక్టును కేటాయించవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. మాకంటూ ఒక హక్కులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాం. దీనికి పాత్రికేయ మిత్రుల నుంచి సహకరించగలరని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.